నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యస్మి అమ్మ. సార్, వెజిటబుల్ థెరపీలో భాగంగా రకరకాల వెజిటబుల్స్ ని యూజ్ చేసుకుని ఎలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అనేది చాలా వివరంగా చెప్తున్నారు. ఇక్కడ జ్యూస్ రూపంలో చేసి లైవ్ లో చేసి చూపిస్తున్నారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యస్మి. రైట్ సార్. అయితే అతి ఇబ్బందికరమైన సమస్యల్లో ప్రధానమైన సమస్య స్కిన్ కి వచ్చేటటువంటి డిసీజ్. అది ఏదైనా అవ్వచ్చు. అసలు ఎంటైర్ బాడీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గన్స్ స్కిన్ కి ఏదైనా వచ్చిందంటే ఎంత జటిలంగా ఉంటుందంటే దీర్ఘకాలికంగా ఉంటుంది. అసలు ఆ సమస్యను అధిగమించడం, మామూలుగా డర్మటాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటే ఇది ఇంతేనండి, టైం పడుతుంది అని చెప్తుంటారు. నేను కూడా స్కిన్ డిజీజ్ తో అర్టికేరియా అనే ఒక స్కిన్ డిజీజ్ తో చాలా ఇబ్బంది పడ్డాను. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 years ఫర్ మీ. అసలు నేను తిరగని డాక్టర్ లేరు, డెర్మటాలజిస్టులు లేరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. అది దద్దుర్లు వచ్చేసేవి ఒళ్ళంతా. రాత్రి అయితేనే వచ్చేవి, పగలు తగ్గేవి. అసలు అమ్మో భయానకం. అసలు ఎటకేలకు దాని నుంచి బయటపడ్డాను. అప్పుడు మీ పరిచయం కూడా లేదు, లేకపోతే వెజిటబుల్ థెరపీ కూడా ట్రై చేసేదాన్ని. సో స్కిన్ రిలేటెడ్ ఇప్పుడు సోరియాసిస్ ఎంత అసలు భయానకంగా మారిపోతుంది. అండ్ హెయిర్ లో ఇప్పుడు స్కాల్ప్ పైన వచ్చే చుండ్రు అవ్వచ్చు, దానికి కూడా ఇప్పుడు మీరు చెప్పబోయే వెజిటబుల్ పనిచేస్తుందా? అసలు స్కిన్ కి సంబంధించి ఏ వెజిటబుల్ వాడాల్సి? ఇక్కడ మనం ఇది స్కిన్ చర్మ వ్యవస్థ అంటున్నాం. తల దగ్గర నుంచి కాలి గోటు వరకు కూడా మొత్తం ఉన్నదంతా కూడా చర్మ వ్యవస్థ. అంటే మీరు అన్నారు కదా, బిగ్గెస్ట్ ఆర్గాన్. ఇది కేవలం మనకి పైకి కనిపించేదే కాదు, లోపల గుండె ఉంది. గుండెను కూడా ఒక సన్నటి పొర పట్టుకుని చర్మం, అది కూడా చర్మం. అలాగే ఊపిరితిత్తుల లోపల కూడా, ఊపిరితిత్తుల బయట లోపల కూడా ఈ చర్మ వ్యవస్థ మొత్తం అంటే చాలా పెద్దది. ఎందుకన్నారంటే బయట లోపల కూడా సంరక్షించేటువంటి శక్తి ఆ వ్యవస్థకు ఉంది. అందుకని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎక్కువ. మీరు చెప్పారు ఆర్టికేరియా అని. అంటే ఇవన్నీ కూడా మీరు డెర్మటాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు పై పూతలు, మన దృష్టి అంతా కూడా ఎక్కడ చర్మం బాగాలేదు అంటే ఇక్కడ ఏదో నల్లగా ఉంది, అలాగే దీని మీద క్రీములు రాస్తాం. ఇది ఇక్కడే ఎందుకు వచ్చింది, అంటే మెడ మీద వచ్చింది, లేకపోతే తలలో వచ్చింది, బాడీలో ఈ ఎందుకు వచ్చింది, దీనికి మూలం అంటే ఎక్కడి నుంచి అన్నా వెళ్తుంటే అంటుకుందా? మీరు పైనుంచి ఏదో అంటుకున్నప్పుడు కడిగితే పోతుంది. లేదు అలా కాదు అంటారా? అంటే కొంచెము రిలాక్సేషన్ వస్తుంది అనేది జనరల్ గా డాక్టర్స్ కాలిందమ్మా, చల్లటి క్రీములు రాస్తే బాగుంటుంది. ఈ సోరియాసిస్, ఆర్టికేరియా ఇలాంటివి లోపల నుంచి కదా రియాక్ట్ అవుతుంది. అంటే ఇంటర్నల్ గా ఏదో ఒక వ్యవస్థ చెడిపోయింది. మనకి ఈ చర్మ వ్యవస్థను అంతటిని కంట్రోల్లో ఉంచేది లివర్. అంటే స్కిన్ సమస్యలు మీకు ఏమొచ్చినా లివర్ ఎక్కడో ఇబ్బంది పడుతుంది. ఆ వ్యవస్థని మనం బాగు చేసుకోవాలి. ప్యూరిఫికేషన్, మానసిక స్థితిని చూస్తే ప్యూరిఫికేషన్, స్కిన్ శుభ్రంగా ఉండాలి, మనసు శుభ్రంగా ఉండాలి, లివర్ శుభ్రంగా ఉండాలి. ఇది లేనప్పుడు మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడితే వాళ్ళకి ఏమొస్తాయి? చర్మ రోగాలు వస్తాయి. అంటే ప్యూరిఫికేషన్ లేదు అంటే చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ మేము కుళ్ళు కుతంత్రాలతో ఉన్నామా అనుకుంటారు. అంటే మనకు తెలియకుండానే మనం చాలా రకాల ఆహార పదార్థాలు తినేస్తుంటాం. డీటాక్స్ చెయ్యలేని పదార్థాలు కుళ్ళు. అంటే మనసే కాదు, మనం శారీరకంగా కూడా మనం తినే పదార్థాలు బాగాలేదు, అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది 100%. అదే నేను మాట్లాడినప్పుడు అంటే మానసికంగా కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వాళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది. ఇంకా హై అండ్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ మామూలుగా ఏదో చర్మం ర్యాషెస్ రావటం ఇలాంటివి ఉంటాయి. అంటే ఏదో ఒక తెలియని బాధ లోపల, ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఎవరో ఇంకోటి ఏదో చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనసు మీద ప్రభావం చూపించడంతో అది మనకి చర్మం మీద రిఫ్లెక్ట్ అవుతుంది, కనిపిస్తుంది. అంటే లివర్ అనగానే బాధ, పెయిన్ మనకు తెలియకుండా లోపల ఉన్నాయి అని ఎక్స్పోజ్ అవుతుంది. మీకు నెమ్మదిగా ఇప్పుడు మరి చాలా హాస్పిటల్స్ ఫస్ట్ డాక్టర్ దగ్గర క్యూర్ అవ్వండి, చివరిలో ఎండింగ్లో ఏదో ఎక్కడో క్యూర్ అయింది. అంతేగా? ఎక్కడ క్యూర్ అయిందని అడిగితే చెప్తాను సార్. చెప్పండి, ఎక్కడ క్యూర్ అయింది? మరి అలోపతి డాక్టర్స్ ఫీల్ అవుతారేమో తెలియదు కానీ నాకు చాలా ఉపశమనం అయితే కలిగింది అలోపతి నుంచి, కానీ ఆయుర్వేదంతో క్యూర్ అయింది. ఇక్కడ అంటే
అల్లోపతి అనేది ఇన్స్టెంట్ గా మనకు వచ్చే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి అత్యద్భుతంగా ఇట్స్ అ బూన్. 100%. ఆయుర్వేదం అనేది మూలానికి వెళ్ళి పనిచేస్తుంది. అలాగే హోమియోపతి ఇవన్నీ కూడా కేవలం డిసీజ్ మీద కాదు, దాని మూలం మీద పనిచేస్తుంది. అంటే మీ మానసిక స్థితిలో మీరు లివర్ మీద ఏదైతే ప్రభావం ఉందో దాన్ని తగ్గించి మీ మనసుని శాంతపరిచింది. ఎస్, నాకు ఇక్కడ మీ ఫస్ట్ ఇమీడియట్గా ఆయుర్వేదంకి వెళ్ళిన వెంటనే అంటే ఇది పురాతనమైంది, దీనికి శాస్త్రీయత ఉంది, గ్రంథాలు ఉన్నాయి, అధర్వణ వేదం ఉంది, వేదాల్లో నుంచి వచ్చింది ఆయుర్వేదం, ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఎక్కడో ఒక చిన్న నమ్మకం ఉండే కదా ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళేది, అది ముందు ఫస్ట్ పనిచేసింది. ఎస్, నాకు ఇక్కడ క్యూరబుల్ దొరుకుద్ది. ఇంగ్లీష్లో దొరకదా అంటే 100% అది కాదు. ఇక్కడ మీకు చాలామంది డాక్టర్లే చెప్తారు, మీకు చర్మ సమస్యలు ఉన్నాయి, నువ్వుల నూనె ఒంటికి రాసుకుని సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని ఆదిత్య హృదయ పారాయణం చేస్తే మీకు చర్మ సంబంధిత రోగాలు పోతాయి. ఇక్కడ నువ్వుల నూనె ఒంటికి రాయడం వల్ల ఒళ్ళంతా మీకు చర్మ సమస్య ఎక్కడున్నా ఇది ఒక రకమైనటువంటి విటమిన్స్ని సూర్యుడి నుంచి స్వీకరించి లివర్కి పంపించడం ద్వారా లివర్ క్లియర్ అయ్యి సింపుల్గా తగ్గిపోతుంది. రెగ్యులర్ గా చేయాలి. బ్యూటిఫుల్. అయితే ఇక వెజిటబుల్ థెరపీలో భాగంగా ఏంటి సార్? మనకి చాలా అద్భుతమైనటువంటి వెజిటబుల్ దొండకాయ. రైట్, అమేజింగ్ సార్. సో ఇక్కడ రెడీగా ఉన్నాయి దొండకాయలు. సో ఇదేంటి బాగా పండినవా లేకపోతే ఎలాంటివి అయితే ప్రిఫరబుల్ సార్? పండితే ఇంకా మంచిది, చాలా బాగా పని చేస్తే. ఇవి కొంచెం ముదరగా ఉంటే సరిపోతుంది, మామూలుగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. స్టార్ట్ చేద్దామా? కట్ చేయండి, మాట్లాడదాం. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది సార్. అయితే ఈ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే అనేక రకమైనవి వస్తాయి. అది పింపుల్స్ అవ్వచ్చు, యాక్ని అవ్వచ్చు, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా స్కాల్ప్లో చుండ్రు అవ్వచ్చు, ఒక్కొక్కరికి సోరియాసిస్ స్కాల్ప్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో దానికి ఏదైనా చర్మానికి సంబంధించినవి ఎన్నైనా కానివ్వండి, అందులో ఎసిడిటీ వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి, నర్వస్నెస్ వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అవడం వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనకి 12 వ్యవస్థలు ఉన్నాయి. 12 వ్యవస్థలకి సంబంధించి 12 పనిచేస్తుంది. రైట్ సార్. సో దీన్ని ఫ్రంట్ ది బ్యాక్ ది కూడా తీసేస్తున్నాం కదా. సో దొండకాయలో ఎన్ని తీసుకోవాలి సార్? అంటే ఒక మనిషికి ఒక 5-6 సరిపోతాయి. పెద్దవి ఇవి చిన్నగా ఉన్నాయి, కొంచెం ముదరవి. పండు అయితే ఇంకా బాగా పని చేస్తాయి. పండు అయితే ఇంకా బాగుంటుంది, కొంచెం స్వీట్ గా కూడా ఉంటాయి కదా. సో అమ్మాయిలకి యుక్త వయసు వచ్చారు అంటే మేజర్ హార్మోనియల్ చేంజెస్ డెఫినెట్ గా చాలా ఉంటాయి. సో యాక్ని చాలా వేధిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వల్ల పింపుల్స్ రావడం అనేది సహజం. అవును, అక్కడ ఋతుక్రమం వాళ్ళు వయసులోంచి మారడం వల్ల వచ్చేది. అది ఒక 2-3 రోజులు ఉండి పోతూ ఉంటుంది. దానికి ఇది అంటే అవసరం లేదని కాదు, అప్పుడు దాన్ని పని కట్టుకుని తగ్గించుకోవాల్సిన టెన్షన్ ఉంది, టెన్షన్ పెట్టుకోవాలి. అది సైకిల్, అది అంతే, అది నేచర్. స్టాగ్నెట్ అయిపోయి ఉండిపోయింది, ఇబ్బంది పెడుతుంది, గడ్డలు అయిపోతున్నాయి. కొంతమందికి అలా స్టాగ్నెంట్ గా ఉండిపోతుంది. అప్పుడేంటి, అప్పుడు దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇది ఫీవర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎనీ ఫీవర్ ఏం చేయాలి సార్? ఫీవర్ అంటే అంతే, ఇదే జ్యూస్ అంతే, ఒకటే ఫామ్, ఒకటే జ్యూస్ ఫామ్. అల్లం, అల్లం తొక్క తీయాలి అన్నారు కదా, కంపల్సరీ అమ్మా. సో అల్లం మాత్రమే జనరల్గా అన్ని తొక్క ఉండాలి అని అంటారు, అల్లం మాత్రం తొక్క తీయాలి అని చెప్తూ ఉంటారు మీరు. సో ఇది ఇంకా కొంచెము మజ్జిగతో కూడా మనం, ఇప్పుడు మీరు మజ్జిగతోనే చేస్తున్నారా? ఇఫ్ నాట్ దట్ చెరుకు రసంతో కూడా దీన్ని చేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే ఇందులో కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ కోసం వేసుకోవచ్చు. అంటే వాటిలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తాయి, ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. రైట్ సార్. ఇక్కడ మనస్సేనమ్మా ప్రధానం. చాలా హ్యాపీగా జరుగుతున్న వాటిని చూస్తూ ఒక సాక్షిగా ఉండాలి తప్ప ఏది కూడా ఇంటేక్ తీసుకోకూడదు. తన కోపమే తన శత్రువు. దానికి సాధన అవసరం కదా సార్. అదే అంటే ఇక్కడ నేను వెజిటేబుల్స్ పరిచయం చేస్తూ ఎందుకు చెప్తున్నానంటే ఆ శక్తిని ఈ కాయగూరలు ఇస్తాయి. రైట్, అందుకని చెప్తున్నాం. మనం పని కట్టుకుని దాని గురించి మాట్లాడే దానికోసం ఉప్పు కూడా వేసేయండి, టేస్ట్ కి కొంచెం లైట్ గా మజ్జిగ వేయనా, లైట్ గా సరే. సరిపోదు.
ఇంకా మెత్తగా కూడా జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ జ్యూస్ కాదు కర్రీస్ రూపంలో ఎక్కువగా దొండకాయని వాడితే కూడా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ని అంటే మీరు దొండకాయ అనగానే కర్రీగా కాకుండా ఫ్రైగా ఎక్కువ తీసుకుంటారు ఇష్టపడతారు కాబట్టి అంతగా ఉండదు. కంపల్సరీ అంటే ఇది టేస్ట్ బాగుంటుంది. చాలా మంది మీరు రైతు బజార్కి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ వర్కర్స్ పని చేస్తూ దొండకాయలు కొరుక్కు తినేస్తుంటారు. క్యారెట్ ఇప్పుడు మన కెమెరామెన్ కూడా తినేసారు. చారి గారు తినేసినట్టు. ఎలా ఉంది దొండకాయ పచ్చిది కొరుక్కు తింటే? రెగ్యులర్ గా తింటారా ఇలా? పండు తింటాం నేను చూసాను. లేదా పచ్చి కూడా తినేసి ఏం ఉండదు, అంటే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇందులో ఇంకా మనం అల్లం, మిరియాలు, ఉప్పు, మజ్జిగ వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. రైట్ సార్, జ్యూస్ రెడీ అయిపోయింది. మిరియాల పొడి ఏమంటారా? చిటికెడు అంతేనా? ఇంకేమన్నా మిక్స్ చేయాల్సి? అంటే టేస్ట్ కావాలనుకుంటే ఏమన్నా నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. ఏమంటారా? వాళ్ళ గోధుమ గడ్డి, బీట్రూట్, గ్రేప్స్ జ్యూస్ బ్యూటిఫుల్. రైట్ సార్, రెడీ అయిపోయింది. అద్భుతమైనటువంటి స్కిన్ రిలేటెడ్ లివర్ సమస్యలు. అంటే ఇప్పుడు ఆల్కహాలిక్ ఉంటారు పాపం, ఎడిక్ట్ అయిపోయి భార్యలు బాధపడుతూ ఉంటారు, లివర్ పాడైపోద్దేమో, ఎక్కడైనా ఇబ్బంది పెడతారేమో అని బాధపడుతూ ఉంటారు. మీరు ఏమీ భయపడక్కర్లేదు, హ్యాపీగా రెగ్యులర్గా. అంటే వాళ్ళని మానమంటే వినరు పాపం, ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లులకు ఉంది కాబట్టి దొండకాయ జ్యూస్ ఇవ్వండి. అలాగే ఆ తల్లుల కోసం ఇంకొకటి కూడా చెప్పాలి. క్రాబ్ యాపిల్ అని మీకు హోమియోలో ఒక మెడిసిన్ దొరుకుతుంది. క్రాబ్ యాపిల్ అది ఫ్లవర్ రెమెడీస్లో ఒక అద్భుతమైనటువంటి మందు. ఇది కూడా లివర్ని బాగా కాపాడుతుంది. సార్, ఫ్లవర్స్ కి సంబంధించి కూడా అధ్యయనం చేస్తున్నాను. 32 రకాల మెడిసిన్స్, అద్భుతమైన ఒక చిన్న వాటర్లా ఉంటుంది అంతే. చెప్పాలి కంపల్సరీ. ఈ క్రాబ్ యాపిల్ అనేది ఆల్కహాలిక్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకి ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా, లివర్ డ్యామేజ్ అవ్వకుండా అద్భుతంగా పనిచేస్తుంది. తల్లులందరూ కూడా వాడండి. ఇది వాడిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మీరే ఫోన్ చేసి మనకి చెప్తారు. వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు. అంటే లివర్ని కాపాడడం ఇదే కాదు, వాళ్ళ జీవితంలో తెలియని ఉత్సాహం వస్తుంది. అది వాళ్ళు ఫోన్ చేసి మీ జీవితంలో జరిగిన మార్పుని పద్మిని గారికి చెప్పండి. తప్పకుండా. అయితే ఇది ఎన్నాళ్ళ పాటు తాగాల్సి ఉంటుంది సార్? స్క్రీన్ అంటేనే చాలా లాంగ్, ఒక 3 to 6 months పడుతుంది. అంటే చాలా పెద్ద వ్యవస్థ ఇది. అంటే మీకు 1 week 10 daysలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ఒక 1 monthలో మాక్సిమం డ్యామేజ్ని కవర్ చేస్తుంది. రీజనరేట్ అవ్వడానికి 3 to 6 months పడుతుంది. రైట్ సార్. పరగడపనే తాగాల్సి ఉంటుందా? అంటే ఎంటీ స్టమక్. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మాత్రమే ఉంది. డిన్నర్ అనేది మనకి హిందూ వ్యవస్థలో లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడలే. అక్కడ కూడా ఈవినింగ్ 6 తర్వాత వెజిటేబుల్ జ్యూసెస్ తీసుకోవచ్చు. అక్కడ మజ్జిగ వాడకండి కంపల్సరీ, చలువ చేస్తుంది కాబట్టి గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటే ఇంకా మంచిది. రైట్ సార్. ఓకే, దీని టేస్ట్ చూపిద్దాం రండి. చారి గారు, ఏమండి మీరు దొండకాయ బాగా ఇష్టంగా తింటున్నారు, దొండకాయ జ్యూస్ మీకోసం తాగే టేస్ట్ చూసి ఫస్ట్ చెప్పండి ఎలా ఉంది. బాగుందా? వగరుగా ఉందా? లైట్ గా వగరుగా ఉందట. దొండకాయ కదా వగరు ఉంటుంది, ఉండాలి. ఆస్ట్రిజెంట్ లివర్ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది. తాగేస్తారు మొత్తం? తాగండి. థ్యాంక్ యూ అండి. రైట్, ఎస్, బ్యూటిఫుల్ సార్. సో స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇప్పుడు మాక్సిమం పిల్లలందరికీ కూడా అంటే నాన్ వెజ్ అధికంగా తీసుకోవడం ద్వారా లివర్ మీద ప్రెజర్ ఎక్కువ, జాండిస్, ఫేవర్స్, చాలా రకాల ఫేవర్స్ వస్తున్నాయి, ప్లేట్లెట్లు పడిపోవడం, ఇలాంటి సమస్యలన్నిటి నుంచి మనకు అద్భుతమైనటువంటి ఉపశమనం దొండకాయ. కాళ్ళ పగుళ్ళకు కూడా పనిచేస్తుంది సార్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కాళ్ళ పగుళ్ళు మీరు ఏదో పీల్ చేసేస్తే, దొండకాయలు చూసే తాగేస్తే కాదు, అక్కడ మలద్వారం దగ్గర ఇబ్బంది ఉంది, లార్జ్ ఇంటెన్స్టెన్స్, మీకు మడాల దగ్గర పగిలింది అంటే మలద్వారం దగ్గర లోపల ఏదో జరుగుతుంది, అందుకని కాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ అవుతుంది. మనం ఇలా పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకుంటే ఎక్కడ ఖచ్చితంగా అందరికీ ఉంటాయి, అందరికీ కూడా ట్రాక్ ఇబ్బందుల్లో ఉంది. అంటే ఇప్పుడు అంతా కూడా వెస్ట్రన్ కల్చర్లో ఉన్నాం కదా, వెస్ట్రన్ సింగ్స్లో ఉన్నాం కదా, అంటే మలం పూర్తిగా ఎలిమినేట్ అవ్వట్లేదు, అక్కడ వేడి ఉంది, ఇక్కడ కాళ్ళలో ఎక్స్పోజ్ అవుతుంది. మీరు మార్చుకోవాల్సింది డైజెషన్ సిస్టమ్, తిన్న తరగాలి పూర్తిగా బయటకు వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. మీరు లోపల పేగులు మార్చుకోండి, మీ కాళ్ళకి ఎలాంటి సమస్య ఉంది.
అమ్మో, ఎంత ఇంటర్లింక్ ఇవన్నీ ప్రతిదీ వీటి గురించి కూడా మన- మాట్లాడుకుందాం. అంటే ప్రతిదీ మనకి ఏదో పైకి కనిపిస్తుంది కాదు, లోపలికి వెళ్ళాలి. Right. అదే ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది. నరం పట్టుకుని, నాడి పట్టుకుని, చెప్పారు. లోపల ఏం తిన్నారు ఏం అవుతుందో కూడా చెప్పే బ్యూటిఫుల్ యోగులు ఉన్నారు. ఉండేవాళ్ళు. మహానుభావుడు డెవలప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు రావాలి, రైట్, మనం ఆచరించాలి, బాగుండాలి. తప్పకుండా సార్. చాలా చక్కగా వివరించారు సార్. ఇంకొన్ని సమస్యలకి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి.